దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్‌కి సంప్రదించండి. ఇప్పుడు కలిసి ఉంటే కలసుఖం. ఓకే. మరి కలిసి ఉన్నటువంటి తెలుగు అంటే ఐయామ్ టాకింగ్ అబౌట్ తెలంగాణ హ్మ్. అండ్ ఆంధ్రప్రదేశ్. హ్మ్. ఫిల్మ్ ఛాంబరు ఇవి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కలిసిన వాటిని సెపరేట్ అయినప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌ని సెపరేట్‌గా పెట్టినప్పుడు మీరు యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. అవును. ఎందువల్ల? ఎందుకు దాన్ని విడదీయాల్సిన పరిస్థితి? అంటే రాష్ట్రం విడిదైపోయిందిగా. రాష్ట్రం విడిపోయింది కదా! అవును. రాష్ట్రం విడిపోయింది. అక్కడ అయినా కూడా చాలా అసోసియేషన్స్ తెలుగు అన్న ఒక అంబ్రెల్లా కింద ఉన్నాయి. చాలా కాదు. ఇప్పుడు అన్నీ అవే. అదే. అంటే వాళ్ళేమంటంటే ఆంధ్ర పెత్తనం వల్ల తెలంగాణ సర్వనాశనం అయిపోయింది. సర్వనాశనం అయిపోయింది. ఉద్యమంకి వచ్చింది. 69 నుంచి. అవును. నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు. మేము 10వ క్లాస్ నుంచి మొదలెడితే. 40 ఏళ్ళు 50 ఏళ్ళు రావా మీకు ఇంకా చేస్తానండి అంటారు మీరు. వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు సైలెంట్ అయ్యారు. రైట్. ఇప్పుడు అది సపరేట్ అయిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు, 2 ముఖ్యమంత్రులు ఉన్నారు, 2 ఎఫ్‌డీసీలు ఉన్నాయి, 2 ఎఫ్‌డీసీ మినిస్టర్లు ఉన్నారు. ఓకే. తెలంగాణ అయింది, ఆంధ్రప్రదేశ్ అయింది. మరి తెలుగు రాష్ట్రం ఎక్కడుంది? తెలుగు రాష్ట్రం వచ్చిందా కదా, మూడో రాష్ట్రం సినిమా వాళ్ళకి లేదు. వచ్చిందా? లేదు. మరి మీరు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టుకోవటానికి కూడా మీకు వెన్నపూస లేకపోతే ఎట్లా? వెన్నుపూస. పాపం చూసా వాడిని తిట్టడానికి కూడా వెన్నుపూస వెనపోతున్నారు. ఉండాలి కదా, రాష్ట్రం కదా, నీ రాష్ట్రం గౌరవం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో పాపం ఎక్కడ అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అని పెడితే అది వర్కౌట్ కాదంటారా? అంటే ఏ తెలుగు రాష్ట్రానికి చెందింది అన్న క్వశ్చన్ వస్తుందా? అడుగుతారు. వేరు ఇప్పుడు పాపం అతను పెడతా అన్నాడు, బిల్డింగ్ కడతా అన్నాడు, 100 కోట్లతో కడతాడు. ఎక్కడుంది అది? గాల్లో. కట్టాడు అనుకున్నాం. ఏ స్టేట్లో ఉంది? తెలంగాణలో ఉంది. పాపం మరి ఆంధ్రప్రదేశ్కి? ఆంధ్రప్రదేశ్ సినిమా ఉందా? 10 ఏళ్ళయింది కదా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎందుకు ఇప్పుడు తెలంగాణ వాళ్ళని స్నబ్ చేసినట్టే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని, మన సోదరుని స్నబ్ చేస్తున్నారు. అక్కడ సినిమాలు లేవు. అక్కడ ఏదైనా సినిమాలో షూటింగ్ ఏదైనా ఇబ్బంది అయితే పక్క రాష్ట్రానికి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. అవునా? 10 ఏళ్ళయింది కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు, చంద్రబాబు గారు, ఎన్టీ రామారావు గారి వల్ల ఇండస్ట్రీ బాగా డల్లింది. చంద్రబాబు గారి చొరవతో ఇంకా ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ గారు హిమ్సెల్ఫ్ ఈజ్ దిస్ థింగ్. రోజా నగర్ నుంచి ఎమ్మెల్యే కొన్నాళ్ళ పాటు అయింది. అలీను పొసాని అక్కడ ఉన్నారు. తర్వాతనేమో హిందూపూర్ నుంచి బాలకృష్ణ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏం తప్పు చేసిందయ్యా? ఎందుకు విభజించాలి అని అన్నాం కదా. పెద్ద ఫజల్ అలీ కమిషన్ రిపోర్టును, పెద్ద మనుషుల ఒప్పందం అని అప్పట్లో ఉండేది. 25-30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం. అవి అమలు చేస్తే అందరం కలిసే ఉండేవాళ్ళం. కలిసి ఉండటానికి, కలిసి ఉండకపోవటానికి ఏముంటుంది? ఇప్పుడు కోయి కోటేశ్వరరావు గారని కావడికొండలో ఒకటి రాసాం. అందరిలాగా కలిసి ఉందాం, విడిపోదాం ఏముంటుంది? 2 ఫ్లాట్లు ఉంటాయి. ఇప్పుడు 200 గజాలు 400 గజాలు ఇస్తే డెవలప్మెంట్కి ఇచ్చి 4 ఫ్లాట్లు మనకి ఇస్తే 2 నువ్వు 2 నేను తీసుకోవట్లా ఒకే క్వశ్చన్లో. ఈ ప్రాబ్లం ఏమైపోయిందంటే అది ఇంకా నాదే. హైదరాబాదు తెలంగాణది అనుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర వాళ్ళది తెలంగాణ క్లియర్గా. మాకు సినిమా కావాలంటే మేము మళ్ళీ వరంగల్కో కరీంనగర్కో వెళ్ళాల్సిందే. ఇక్కడ మేము సినిమా అంటే తాడ తీస్తారు. ఆంధ్ర వాళ్ళు మా మీద దయ తెలిసి తెలంగాణ వాళ్ళు తెలంగాణ సినిమాలు తీస్తే తప్ప వాళ్ళే తీయాలి కదా. దొరసాని సురేష్ బాబు తీయాలి, బాలకృష్ణ గారు మళ్ళీ భగవంత్ కేసరి తీయాలి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఏమిరా అని అంటే మేము మా ఒళ్ళు పులకరించిపోతాయి. మేము చేసిన ఇక్కడ చేసిన చిన్న రాకేష్ లాంటి వాళ్ళు వీళ్ళు అంటే అసలు ఏదో జితేందర్ రెడ్డి అనే అతను సెలబ్రిటీస్ మాకు రారని ఏడవటం ఇవన్నీ ఉన్నాయి కదా సినిమాకి సంబంధించి. అయితే తెలంగాణ మేము అప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను 2009లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని పెట్టాం. అంటే ఇంకొక 5 ఏళ్లకి తెలంగాణ వస్తుందనగా. ఎందుకంటే తెలంగాణకి తెలుసు, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా కథలు కొత్తగా రాయక్కర్లేం. ఎవరైనా తెలంగాణకు సంబంధించి సినిమాలు తీయాలి అనుకుంటే 1000 సినిమాల కథలు రెడీగా పుస్తకాల్లో ఉన్నాయి. 1000 ఇప్పటి ఏది కమర్షియల్ సెంటిమెంటు అన్నవి ఇప్పటికీ అన్యాయం జరుగుతుంది మాకు. అంటే ఎలాంటి కథలు ఎక్కడ ఉన్నాయి అంటారు? సాహిత్యం
సాహిత్యం బోల్ పుస్తకాలు ఎంతమంది అబండెంట్ అసలు మామూలు అసలు అవును. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు ఇది ఎదనపొడివి మన మల్లాదివి ఎండమూరి వీళ్ళు సినిమాలు తీశారు కదా, అలాగా అటువంటి అత్యద్భుతమైన పాత తరం, మధ్యతరం, కొత్త తరం అవును. ఉన్నాయి. ఇప్పుడు మీకున్న పొజిషన్‌లో మీరు అలాంటి సినిమా ఏదన్నా చేసి చూపించాలి అన్నటువంటి ఆలోచన ఏమన్నా ఉందా? బాగా ఉంది, డబ్బులు తప్ప. అదే సినిమా అంటే డబ్బులే కదా, అవునా? రాత్రి ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. పుచ్చారామకృష్ణ అనే అతను ఒకప్పుడు మంచి, ఇప్పుడు కూడా అనుకుంటా మంచి రైటర్. అతను ప్రశ్న అడిగితే ఇప్పుడు నువ్వే అడగటం కాదు కదా, ఒక ఎపిసోడ్కి సమాధానం నేనేం చెప్పేస్తా, నేను ఇబ్బంది పెట్టను కూడా. టీవీ సీరియల్లో ఒక ఎపిసోడ్కి రాయాలి అంటే అంటే అప్పట్లో ఇప్పుడు రాయమన్నా కూడా టీవీ సీరియల్కి సీరియల్ అయ్యా ఒక 100 ఎపిసోడ్ 50 ఎపిసోడ్లు అంటే 5,000 10,000 3,000 ఏదో అంటుంటారు. అదే 5-6 ఎపిసోడ్లు కలిపితే ఒక సినిమా అవుతుంది. ఆ సినిమా అన్న పేరు అనగానే అది కనీసం 10 లక్షలకు వెళ్ళిపోద్ది. సినిమాకున్న పవర్ ఇది. ఇప్పుడు పుష్ప ఇవాళ రేపు కదా, 1800 1100 1200 చచ్చిపోతాం సినిమా అంటే. అందుకని నేను తీయమంటే ఇప్పుడు ముందు నా మొక్కలు కుక్కలు ఇల్లు అన్నీ అమ్మేస్తే ఇంత సినిమా వస్తుంది. ఆ ప్రయత్నం కూడా చేసి చేతులు కాల్చుకున్నాను. రతనాల వీణ అని ఒక గంట సేపు చేసి ఒక ఆడియో రిలీజ్ చేసి అందులో కొండా లక్ష్మణ్ బాపూజీ, నందిని సిద్ధారెడ్డి, పసునూరి రవీందర్ అని ఉద్యమంలో జూలూరి గౌరీశంకర్ వాళ్ళందరూ సాహిత్య అకాడమీకి అవన్నీ అయినారు. ప్రయత్నం చేసాం కానీ బట్ డబ్బులు ఉన్నవాళ్ళు చేయాలండి అంతే. అన్న మీరు అటువైపు ప్రయాణం చేసి దాన్ని చేయాలనుకుంటే త్రూ అవుట్ ద జర్నీ నేను మీతో పాటే ఉంటాను. ఇన్నాళ్ళు ఉన్నా, ఇక మీదట కూడా ఉంటా. ధాత్రి ప్రేక్షకుల ముందు మీకు మాటిస్తున్నా. వెరీ గుడ్. అయితే ధాత్రిని నువ్వు అన్నావు, నేను అన్నాను కాబట్టి ధాత్రి మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు చైతన్య. అలాగే ధాత్రి మధు గారికి కూడా నాకు తెలుసు. మిమ్మల్ని ఇది ఎడిట్ చేయకుండా వేయమని చెప్పండి. నేను మధు మీ వెనకాల వచ్చి 3 నెలలకు ఒక సినిమా మీ చేత తీయిస్తాను. ఈ కెమెరాలో లైట్లు మాకు ఇస్తే సరిపోతుంది, రామకృష్ణ బుర్ర ఇస్తే సరిపోతుంది.